నమస్తే సార్. నమస్తే మేడం. సార్ నరాల బలహీనత అంటే ఇది కేవలం వీక్‌నెస్ ఒకటే ఉంటుందా? వీళ్ళకుండే లక్షణాలు ఎలా ఉంటాయి సార్? అయితే ఇది నరాల బలహీనత అనేది ఆయుర్వేదంలో వాత వ్యాధి అంటారండి. హ్మ్. సో వాత వ్యాధి అనేది దీని ప్రజెంటేషన్ చాలా రకాలుగా ఉంటుంది. అంటే ఒక్కొక్క నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్‌కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు సయాటికానే తీసుకుందాం. సయాటికా కూడా ఒక నర్వ్ ప్రాబ్లమే అది. అవును. సో నర్వ్ ప్రాబ్లమ్ వల్ల ఆ పెయిన్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో పెరాలసిస్ కూడా ఒక నర్వ్ ప్రాబ్లమే. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్‌లో అదొక సమస్యనే అది. సో దానివల్ల కూడా కంప్లీట్ వీక్‌నెస్ ఉంటుంది. అంటే తల ఎత్తలేము, చెయ్యి ఎత్తలేము. సో ఇంకొకటి పార్కిన్సన్స్ అంటాం. కంపవాతము. కంపవాతం దీంట్లో చేతులు, కాళ్ళు వణుకుతూనే ఉంటాయి. కంట్రోల్ అనేది ఉండదు. సో వాళ్ళకు ఒక్కోసారి మతిమరుపు కూడా వస్తూ ఉంటుంది. సో దీని డిఫరెంట్ ప్రజెంటేషన్స్. మన్మోహన్ సింగ్‌కి ఉన్న పార్కిన్సన్స్ డిజార్డర్ ఇదే కదా సార్? అది ఒకటి. అయితే దీంతో పాటు అంటే శక్తిహీనతంగా ఉండేది. అంటే ప్రాపర్‌గా శక్తి అనేది కరెక్ట్‌గా ఉండదు. నాకు బాగా వీక్‌నెస్‌గా ఉన్నది. నరాలు నాకు వీక్‌గా ఉన్నాయని చెప్పేసి అదొక రకమైన ఫీలింగ్ అనమాట. సో అది కూడా ఒక రకమైన వాతమే అండి. ఓకే. అయితే ఇప్పుడు జనరల్‌గా వచ్చే కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే నేను విన్నది హ్మ్. నరాలు లాగేస్తున్నాయి, తిమ్మిర్లున్నాయి, చేతులు, కాళ్ళు పట్టేస్తున్నాయి, పిక్కలు నొప్పులుగా ఉన్నాయి. అవును. సో ఇదే ఏ రకమైన కండిషన్ కింద చెప్పుకోవచ్చు మరి? అంటే ఇది తిమిరవాతం అదే మేడం. ఆహా! తిమిరవాతం అని ఓకే. చెప్పేసి, జంగాపంగు వాతం అని చెప్పేసి అంటే ప్రతిదానికి ఒక నేమ్ అనేది ఉన్నది. హ్మ్. అది ఆల్మోస్ట్ ఒక 80 టైప్స్ ఆఫ్ వాతం అనేది ఉన్నదన్న. ఈ పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం సార్. Yes. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి కావచ్చు, కాళ్ళు చేతులు తిమ్మిర్లు కావచ్చు. ఈ ప్రాబ్లమ్ పోవాలంటే ఎలాంటి ఆయుర్వేద పరిష్కారాలున్నాయి? అయితే నేను ఒకటి చక్కటి పరిష్కారం అని నేను చెప్తాను మేడం. ఇక్కడ మనకు అశ్వగంధ. అశ్వగంధ అనేది అందరికి తెలిసింది. ఇది ఇండియన్ జిన్సిన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. జిన్సిన్ అనేది మనకు చైనీస్ మెడిసిన్‌లో చాలా ఫేమస్. అంటే దానికి చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట. న్యూరోలాజికల్ కండిషన్ ఏదైనా గానీ జిన్సిన్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. అదే మన ఇండియన్ జిన్సిన్ వచ్చేసరికి అశ్వగంధ. అశ్వగంధ నర్వస్ వీక్‌నెస్ తీయడానికి చాలా ఉత్తమమైన ఔషధం. అయితే దీన్ని మనం తినే పద్ధతి, మనం దాన్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఇక్కడ ఆ మూలిక అనేది తీసుకునేసేసి పాలు, ఆవు పాలు తీసుకొని దాంట్లో మనం దాన్ని బాయిల్ చేస్తుండాలి మేడం. ఆ విధంగా ఒక 2, 3 టైమ్స్ ఒకసారి బాయిల్ చేయాలి. దాన్ని క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాయిల్ చేయాలి పాలలో. సో ఇది ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలలో ఇది శుద్ధి ప్రక్రియ అంటారన్నమాట దీన్ని. ఈ విధంగా చేసిన తర్వాత దాన్ని డ్రై చేసుకోవాలి మనం. చిన్న పీసెస్ చేసేసి మంచి డ్రై చేసుకున్న తర్వాత ఆ పౌడర్ వచ్చేసేసి 2 గ్రామ్స్ నుంచి 3 గ్రామ్స్ వరకు డైలీ పాలలో గనక వాడుతూ ఉంటే ఎలాంటి నర్వ్ ప్రాబ్లం అయినా సరే చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఏ ఔషధం వాడుతున్నా దాంతో పాటు ఇది వాడుకోవచ్చు. జనరల్‌గా మనకి ఇది పౌడర్ కూడా దొరుకుతుంది కాబట్టి మనం అలా కూడా తీసుకోవచ్చు కదా! పౌడర్ అంటే పౌడర్ వాడుకోవచ్చు మేడం. కాకపోతే దాన్ని మళ్ళీ పాలలో బాయిల్ చేసేసి గనక వాడుతూ ఉండవచ్చు. అది ఒక హాఫ్ టీ స్పూన్ గనుక ఇవ్వవచ్చు. అయితే దాంట్లో కొన్ని సమస్య ఏందంటే ఒక్కొక్కరికి తల తిరిగే అవకాశం ఉంటుంది. పిత్తాధిక్యం అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికోసం అన్నట్టు ఈ విధంగా ఆవు పాలలో శుద్ధి చేసుకుంటే గనక చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ నరాల వీక్‌నెస్ ఉంటే వీళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువసేపు నుంచోలేరు, అలసిపోతూ ఉంటారు. అవును. సో ఈ అంటే మన డైట్‌లోనే చేంజెస్ చేసుకుంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదంటారు సార్? యాహ్! ఎలాంటి ఆహారము అంటే ముఖ్యంగా వాతాన్ని తగ్గించే ఆహారం అనేది తీసుకోవాలి మేడం. అంటే మనము తోటకూరనే కావచ్చు, మునగాకు. మునగాకు రెగ్యులర్‌గా వాడడం వల్ల ఈ వాతము, వీక్‌నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే. ఓకే. యాహ్! సో కొన్ని అవాయిడ్ చేసే వస్తువులు కూడా ఉన్నాయి. అంటే గోంగూర కావచ్చు, వంకాయ, ఆలుగడ్డ, గోంగూర, మైదా పిండి గానీ, శనగపిండి గానీ ఇట్లాంటి ఆయిలీ ఫుడ్స్ అనేది ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని బాడీకి ఇచ్చేటివి మనం అవాయిడ్ చేయాలి. సో ఇది చేస్తూ మనము నిత్యము ఏరణ తైలంతో విరేచనం చేస్తుండాలి మేడం. అంటే 15 రోజులకు గానీ, నెల రోజులకు ఒకసారి గానీ ఒక 10 ఎంఎల్ 10-15 ఎంఎల్ ఆముదం నూనె కొంచెం అంత శొంఠి కషాయం గానీ, లేదంటే హాట్ వాటర్‌లో గానీ ఉదయమే తాగేసేసి ఆ రోజు మొత్తం లిక్విడ్ డైట్ గనుక తీసుకుంటున్నట్టయితే ఎప్పటికప్పుడు టాక్సిన్స్ అనేది బాడీ నుంచి వెళ్ళిపోతాయి. సో ఆ విధంగా వెళ్ళిపోయి ఈ అసలు వాత వ్యాధి అనేది ఫామ్ కాకుండా ఉంటది మేడం. సో జీవన శైలి గురించి మాట్లాడుకుందాం సార్. వీళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి? ఎక్సర్‌సైజెస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు. అయితే ఆయుర్వేదం ఏం చెప్తుందంటే రాత్రి సమయానికి పడుకోవాలి. నిద్ర చాలా ముఖ్యం మేడం ఇక్కడ. సో నిద్ర ప్రాపర్‌గా ఉంటే డైజెషన్ ప్రాపర్‌గా అవుతది. అదే నిద్ర కరెక్ట్ లేకపోతే డైజెషన్ కాదు కరెక్ట్‌గా. అదే డే టైమ్‌లో కూడా పడుకోకుండా ఉండాలి. సో డే టైమ్‌లో పడుకోవడము, రాత్రి మేలుకొనడం. దీనివల్ల వాతం అనేది బాడీలో పెరుగుతూ ఉంటుంది.
ముఖ్యంగా ఇది ఒక హ్యాబిట్ అనేది మనం అవాయిడ్ చేయాలి. సో దాంతోపాటు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అనేది మనం తీసుకుంటుండాలి. సో దీంట్లో వచ్చేసేసి మనకు ఒక చెప్పుకోవాలంటే రెగ్యులర్గా వాము ఉంటుంది. వాము, ఇంగువ 2 మిక్స్ చేసేసి అది మనము ఒక డోస్ ప్రకారం 1/2 గ్రామ్ అట్లా రెగ్యులర్గా తింటూ ఉంటే కనుక మనకు ఈ వాతం కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు వెల్లిపాయ కూడా కలుపుకోవచ్చండి. అంటే వెల్లిపాయ ఒక పార్ట్ ప్లస్ వాము ఒక పార్ట్, ఇంగువ ఒక పార్ట్, 3 ఈక్వల్గా కలిపేసేసి ఒక చిన్న బఠానీ సైజు ట్యాబ్లెట్గా చేసేసి రెగ్యులర్గా ఉదయం సాయంత్రం కనుక వాడుతూ ఉంటే సో ఇది కూడా ఒక డైటరీ లాంటిదే. సో ఇది బాగా పనిచేస్తుంది. అయితే దీంట్లో ఒక స్టేజ్ వరకు మాత్రమే మనం ఇది రెగ్యులర్గా వాడడానికి ఇది బాగుంటుంది మేడం. అయితే మా దగ్గరకు వచ్చే పారాలసిస్ పేషెంట్స్ కానీ లేదంటే కంపవాతము, పార్కిన్సన్స్ కానీ వీటిలో మేము కొంచెం హయ్యర్ మెడిసిన్స్ అనేది యూస్ చేస్తుంటాం. అంటే గోల్డ్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటాం. అంటే రసరాజ రస్ కానీ మళ్ళీ బృహద్వాత చింతామణి రస్ కానీ లేదంటే వసంత కుస్మాకర్ రస్ అని చెప్పేసి అంటాం. సో ఈ కాంబినేషన్స్ మేము వాడుతూ మేము ఇచ్చే ఔషధాలలో మీరు ఈ విధంగా డైట్ కనుక ఫాలో చేస్తూ ఉంటే పక్షవాతం ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నప్పటికీ కంపవాతం ఉన్నప్పటికీ చాలా బాగా దాంట్లో రిలీఫ్ వస్తుంది. మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో జనరల్‌గా వీటికి అయితే అలోపతిలో రెగ్యులర్‌గా మెడిసిన్స్ వాడాలి. కానీ ఆయుర్వేదంలో ఒక చెక్ పెట్టొచ్చు అంటారా? తప్పకుండా. ఎన్ని మంత్స్ వాడాలి? ఎన్ని మంత్స్ అంటే కండిషన్ని బట్టి మేడం. రెగ్యులర్గా రీసెంట్ వచ్చిన వాటికైతే 1 to 2 మంత్స్లోనే మంచి చేంజెస్ వాళ్ళు నడుస్తారు. అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు. పక్షవాతం వచ్చిన వాళ్ళు ఒకవేళ 5 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వల్ల వచ్చినప్పటికీ అక్కడ బ్రెయిన్లో వచ్చే చేంజెస్కి వాళ్ళ హెల్త్ కండిషన్ అది కూడా చూసుకునేసి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ చేయడం వల్ల అతి తక్కువ సమయంలోనే తప్పకుండా మంచి మార్పులు వస్తాయండి. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అసలు వాతం అంటే ఏంటి, ఈ నరాల బలహీనత అనేది ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఆయుర్వేదంలో మంచి పరిష్కార మార్గాలు ఉన్నాయి. అలాగే మీరు మంచి మంచి రెమెడీస్ కూడా చెప్పారు సార్, ఎలా తయారు చేసుకొని వాడుకోవాలని. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.